ఉన్నాను. అలాగే పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ బుగ్గవీటి సల్లా గారిని పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కామ్రేడ్ ఎర్ర రమేష్ గారిని పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే 35వ డివిజన్ కార్పొరేటరు కామ్రేడ్ ఎల్లంపల్లి వెంకటరావు గారిని పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు సిపిఎం పార్టీ టీటూరు కార్యదర్శి కామ్రేడ్ బుక్యా శ్రీనివాసరావు గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ టీటూరు నాయకులు అట్లాగే కామ్రేడ్ విజయపల్లి శ్రీనివాసరావు గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే డివిజన్ కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎర్ర రంజిత్ గారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ జోహార్ సాధిస్తాం సాధిస్తాం వర్ధిల్లాలి సిపిఎం జిందాబాద్. అట్లాగే పార్టీ నాయకులు కామ్రేడ్ అప్పారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామెంట్స్ మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జబ్బార్ గారు వచ్చారు, వారిని పరిచయం కావాలని కోరుతున్నాం. మిత్రులారా, మన సభా కార్యక్రమాన్ని కొనసాగంలో భాగంగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర గారు ప్రసంగిస్తారు. కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ గారికి మన సభ తరఫున పార్టీ జిల్లా కమిటీ తరఫున ముందుగా విప్లవాలు అర్పిస్తూ ఉన్నాను. మనం మొన్ననే నవంబరు 29 తారీఖు నాడు మనం ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరుపుకున్నాం. కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ గారి విగ్రహాన్ని ఇక్కడ బోసుబొమ్మ సెంటర్లో మనం ఆవిష్కరించుకోవడం జరిగింది.